నమస్కారం. భవిష్యత్తు మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ భారతదేశంలోనే అత్యంత గొప్ప గిరిజన పండుగ, లక్షల మంది భక్తులను ఆకర్షించే పవిత్ర జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర కథ. ఇది కేవలం పండుగ కాదు, ధైర్యానికి చిహ్నం, త్యాగానికి ప్రతీక, ఆదివాసీ ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ కథను మనస్ఫూర్తిగా చివరి వరకు వినండి. ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా అడవుల్లో ఉన్న ఒక చిన్న గ్రామం మేడారం. అప్పుడు దేశాన్ని పాలించినవారు కాకతీయ రాజులు. రాజ్యాధికారం బలంగా ఉన్నా అడవుల్లో నివసించే గిరిజనులపై భారీ పన్నులు, అన్యాయాలు జరుగుతుండేవి. అడవుల్లో ప్రశాంతంగా జీవించే ఆదివాసీలు రాజ్యాధికారానికి ఎదురు నిలబడలేని పరిస్థితి. అయితే ఆ అన్యాయానికి ఎదురు నిలిచిన ఓ స్త్రీ ఇతిహాసాన్ని సృష్టించింది. ఆమె పేరే సమ్మక్క. సమ్మక్క అసాధారణ ధైర్యం కలిగిన గిరిజన మహిళ. అడవుల్లో పెరిగిన ఆమెలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. గిరిజనుల బాధను చూసి ఇది ఇక చాలు అని నిర్ణయించుకుంది. ఆమె పెళ్లి చేసుకున్నవాడు గిరిజన నాయకుడు పగిడిద్దరాజు. వారికి 2 కుమార్తెలు, సారలమ్మ, నాగులమ్మ. సమ్మక్క కుటుంబమే అన్యాయానికి ఎదురు నిలిచిన తొలి శక్తి. కాకతీయ రాజులు గిరిజనులపై మరింత పన్నులు విధించగా సమ్మక్క ధైర్యంగా రాజ్యానికి ఎదురు నిలిచింది. అడవులు మావే, మా శ్రమపై పన్నులెందుకు అని ప్రశ్నించింది. ఈ ధైర్యం రాజ్యాన్ని కుదిపేసింది. యుద్ధం తప్పదని గ్రహించిన సమ్మక్క గిరిజనులను ఏకం చేసింది. ఇది రాజ్యానికి ఎదురుగా జరిగిన అతి అరుదైన గిరిజన పోరాటం. యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందాడు. కూతురు సారలమ్మ కూడా తల్లితో పాటు పోరాడింది. చివరకు సమ్మక్క తీవ్రంగా గాయపడింది. కాని ఆమె యుద్ధభూమిలో శవంగా కనిపించలేదు. అడవిలోకి వెళ్లి అదృశ్యమైంది. అదే కారణంగా ఆమెను దేవతగా పూజిస్తారు. తల్లి తరువాత సారలమ్మ గిరిజనులకు మార్గదర్శిగా మారింది. ఆమె కూడా ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. అమ్మ, కూతురు ఇద్దరూ గిరిజన ఆత్మగౌరవానికి దేవతలయ్యారు. సమ్మక్క సారలమ్మ అడవిలోకి వచ్చిన రోజును గుర్తుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర నిర్వహిస్తారు. ఈ మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. లక్షల మంది భక్తులు నడుచుకుంటూ వచ్చి తల్లులకు మొక్కులు చెల్లిస్తారు. బెల్లాన్ని బంగారంగా భక్తితో సమర్పిస్తారు. ఇక్కడ విగ్రహాలు ఉండవు, అడవే దేవాలయం, ప్రకృతే పూజ. సమ్మక్క సారలమ్మ ధనం కోసం కాదు, నిజమైన భక్తిని మాత్రమే కోరుతారు అనే విశ్వాసం. సో చూశారు కదా, సమ్మక్క సారలమ్మ కథ మనకు నేర్పేది ఒక్కటే: అన్యాయానికి ఎదురు నిలబడాలి, ఆత్మగౌరవాన్ని కాపాడాలి, ధైర్యం ఎప్పుడూ విజయం వైపే నడిపిస్తుంది అని. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భవిష్యత్తు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై సమ్మక్క, జై సారలమ్మ.